ఏ గాయ్స్ అందరూ బాగున్నారా? సో ఈ రోజు మనం తిరుమల వ్లాగ్ అయితే చేయబోతున్నాం. ప్రెసెంట్ రూమ్ దగ్గర ఉన్నాం. మనం బైక్ దగ్గర కలుసుకుందాం. మనం బైక్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సామాన్ అన్ని లోపల పెట్టేసినాం. సో గింబల్ ఏడుంది, స్పెట్స్ వేసుకోవాలి. ఫస్ట్ ఎండ అయితే మండిపోతుంది. సో బాయ్ బాయ్. సో మార్నింగ్ మేము 7కి స్టార్ట్ అవ్వాలనుకున్నాం, కానీ ఇప్పుడు ప్రెసెంట్ టైం చూస్తే 9:30 అవుతుంది. ఎప్పుడు లేటే, వీడి వల్లనే మొత్తం లేట్. పెద్ద సీన్ అయింది. జస్ట్ పెట్రోల్తో లేదా కానీ బండ్లో చూసుకోకుండా వెళ్ళిపోయినాడు. ఒక పాయింట్ ఉంది, మొత్తానికి అలిపిరి దగ్గర చూసుకున్నాం. ఇప్పుడు పెట్రోల్ పట్టించుకోవడానికి అయితే పోతాను బంక్ దగ్గరికి. ఎట్లా చేసి ఇట్లా చేసా నువ్వు? చూడండి ఉన్నది రోడ్డు మధ్యలో అయిపోతే హూ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ మ్యాన్? మీరే చెప్పండి గాయస్. తోస్తలేమమ్మా, తోస్తాడంట. ఇట్లుంటుంది ఎవరు మనంతా. సో మైతి ఆడిటోరియం ఆపోజిట్లో ఉన్న హెచ్పి పెట్రోల్ బంక్ అయితే వచ్చేసినాం. ఇక్కడ పెట్రోల్ పట్టించుకొని ఇంకా స్టార్ట్ అయిపోవడమే. ఆడికి పోదాంపా లాస్ట్కి. ఆ కారు ఉందా, ఆ కార్ దగ్గర పోదాంపా. ఆ కార్ దగ్గర ఆ బండి తిరిగిలో అడుగురి. ఈరోజు పెట్రోల్ రేట్ ఎంత ఉంది? 101 ఉంది ఈరోజు పెట్రోల్ రేట్. బండికి ప్రాణం లేచింది పైకి. సో అలిపిరికి అయితే వచ్చేసినాం, లోపలికి వెళ్తున్నాం. గోయిందా గోయిందా. ఇటుపక్కే ఇట్లా స్ట్రైట్. సో మొత్తానికి చెక్కింగ్ అయితే మొత్తం అయిపోయింది. ఇంకా కొండ అయితే ఎక్కబోతున్నాం. ఎండ అయితే మామూలుగా లేదు, మండిపోతుంది. యష్ ఇంకా నల్లగా అయిపోతాడు. సరే అయితే మొదం బండి. ఇంకా అది ఏమన్నా తిరుమలకి వస్తే అది తెలియని వైపు వస్తుంది. మీలో ఎవరికైనా అట్లా వస్తే కింద కామెంట్ చేయండి. సో షార్ట్లో అయితే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తానా, కానీ ఇప్పుడు మాట్లాడాలంటేనే కొంచెం షుగర్ అవుతుంది. ఎస్ మాట్లాడేసి ఏమన్నా ఏం మాట్లాడాలా? వీడియోస్ తీస్తున్నా నీకు కూడా. వ్లాగ్ చేస్తుంటే ఎట్లుంది నీకు? వ్లాగ్ చేస్తుంటే ఎట్లుంది? బాగుందా? ఎక్సలెంట్. ఫస్ట్ టైం మనోడు వ్లాగ్ చేస్తున్నాడు. యాక్చువల్లీ ఇది సెకండ్ టైము. ఆల్రెడీ ఒకసారి చేసా, కానీ అది పోయింది. అందుకే ఇది ఫస్ట్ టైం అనుకోవాలా. సో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కొంచెం క్షమించండి, వీలుంటే మన్నించండి, కుదిరితే అభిమానించండి. ఏమొచ్చింది మామా? ఏం చెప్తాము డైలాగ్. మళ్ళీ ఇట్లాంటి కళలు చాలా బాగుంటాయి మామా. అన్నీ గుర్తించాం, తొక్కేస్తారు మన వాళ్ళని. తప్పదు. జనాలు అమ్మాయిలకైతే లైక్లు కొడతారు, కానీ అబ్బాయిలకైతే ఒక్క లైక్ కొట్టి చావారు. మేము ఇంత కష్టపడుతున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోరు. సో ఇప్పుడు మనోడు వీడియోలు తీస్తున్నాడు కదా, యష్ గ్రాఫీలో వస్తాయి అన్నీ, తప్పకుండా చూడండి. ఇన్స్టాగ్రామ్లో ఊపుతాడు ఇక దగ్గరలో మావాడు. ఊపేస్తా. అరే మీ క్యాప్ కట్ గురించి ఏ డౌట్లు ఉన్నా మా వాడికి మెసేజ్ చేయండి అబ్బా, నేర్పిస్తాడు మీకు కావాలంటే ఫ్రీగా. చెప్తా క్యాప్ కట్ గురించి ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా. ఫోన్ నెంబర్ కూడా ఇస్తా, కాల్ కొని చేయండి. నాకు ఈ డౌట్ ఉందని చెప్పండి. మొత్తం ఫ్రీగానే నేర్పిస్తాడు, నేర్చుకోండి. సో నేనుగా నేర్చుకున్నా ఎస్ దగ్గర ఎడిటింగ్. అది మరి సంగతి చెప్తా. క్యాప్ కట్ ఎలా డౌన్లోడ్ చేయాలా, ఎలా ఎడిటింగ్ ఎలా చేయాలా, నేను ట్యుటోరియల్ బేస్ మీద పెడతాను. చూడండి, పక్కా సపోర్ట్ చేయండి కొంచెం. అయితే మన ఆడియన్స్ చేస్తారు మామ తప్పకుండా. లైక్స్ రాలా, ఫాలోవర్స్ రాలా, ఈ కట్లో నుంచి ఈ కట్లోకి వస్తున్నాయి నీళ్ళు. సేమ్ టు సేమ్, ఏం మారలే. గాయ్స్ తిరుమలకి వచ్చే వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి. రోడ్డు మొత్తం కన్స్ట్రక్షన్లో ఉంది, కొంచెం చూసుకొని వెళ్ళండి అబ్బా జాగ్రత్తగా. యాక్చువల్గా నిన్నే ఒక యాక్సిడెంట్ జరిగింది, కొంచెం చూసుకొని వెళ్ళండి. ఈ వీడియోని ఎవరన్నా మీ వాళ్ళు తిరుమలకి వెళ్తారంటే షేర్ చేయండి, డెఫినెట్గా యూజ్ అవుతుంది.
అసలు ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు. నేను ఫస్ట్ టైం చూస్తాను తిరుమలలో ఇంత ట్రాఫిక్, అది కొండెక్కేటప్పుడు. చూడండి అసలు. సో మొత్తానికి పైకి అయితే వచ్చేసినాం. ఇంకా గుడి దగ్గరికి వెళ్ళి ముక్కొని ఇంకా ఎడాడ ఏమేమి షూట్ చేయాలనేది ప్లాన్ చేసుకుంటాం. సరే మరి అదాం పదండి, ఫస్ట్ టైం అయిపోయింది ఇప్పుడే. రష్ అయితే మామూలుగా లేదు. నిన్న రథసప్తమి అనేసి అందరూ వచ్చినట్టున్నారు. చూడండి ఎంతమంది ఉన్నారో జనాలు. అబ్బా ఎట్లా వెళ్ళాలో మనం ఇంకా. సో ఎట్లో అట్లా స్టంట్లు చేసినా సరే గుడి దగ్గరికి వెళ్ళిపోవాలి మనం ఫాస్ట్గా. సందా ఇప్పుడు దాంట్లో పోవాలి, ఆ సందులో పోవాలి మనం ఇప్పుడు. అబ్బా అట్లుంది రెస్ట్. ఫాస్ట్గా వెళ్ళాలా, టైం అయిపోయింది ఇంకా పరిగెత్తు. మన యశ్ అయితే వీడియోలు స్టార్ట్ చేసినాడు. గుడి ముందరకైతే వచ్చేసినాం. ఇంకా నేను స్టార్ట్ చేయాలా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయినాం. ఇంకా స్టార్ట్ చేద్దాం. మీరు వీడియోలు కానీ చూడాలనుకుంటే మా ఇన్స్టాగ్రామ్ ఐడీని నేను మెన్షన్ చేస్తాను, దాంట్లో అయితే ఉంటుంది. ఈ వీడియోస్ కానీ చూడండి. అవుట్పుట్ ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. అట్లే వా జనాలు మాత్రం మామూలుగా లేరు అసలు. యశ్ అయితే పరిగెత్త పోతున్నాడు. ఎందుకంటే లైట్ డౌన్ అయిపోయిందంటే మళ్ళీ కష్టం, వీడియో అవుట్పుట్ మంచిగా రాదు. అందుకనేసే చూడండి ఈ ఫ్రేమ్ ఎలా ఉందో. గాయ్స్ ఈ క్లిప్ ఎట్లుందో మీరు కింద కామెంట్ చేయండి. నాకు చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. మీకు ఎలా ఉందో కింద కామెంట్ చేయండి నాకు. సో నెక్స్ట్ ఈ ఫ్రేమ్ చూడండి, అవుట్పుట్ ఎలా ఉందో చెప్పండి. గాయ్స్ షూట్ మొత్తం అయిపోయింది. వీడియో అయితే ఇంతటితో ఎంజాయ్ అయిపోతున్నాం. ఛార్జింగ్ ఫోన్లో తక్కువ ఉంది, సో వీటితో ఎంజాయ్ చేస్తున్నాం. మీకు వీడియో కానీ నచ్చితే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.